ఓసారట ఓ పల్లెటూరు నుంచి వినుకొండ పట్టణానికి ఇద్దరు స్త్రీలు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. ఆ రోజుల్లో ఆర్టీసీ బస్సులు ఎప్పుడో రోజుకు 2 తిరిగాయి. ఇక ఆ రోజుల్లో జీపులు, చిన్న చిన్న ప్రైవేట్ బస్సులు ఉండేవి. ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చే వారికి ఒక కొట్టులో ఖాతా కొట్టు ఒకటి ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల అక్కడికి వచ్చి ఆ ఖాతా కొట్టులోని సరుకులు తీసుకొని డబ్బులు ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఖాతా కొట్టు ఆ ఒక్క కొట్టే. ఇద్దరు వచ్చారు, సరుకులు పట్టి ఇచ్చారు. అన్న సరుకులు కట్టమంటే ఆయన అన్నాడు, అమ్మ మీకంటే ముందుగా పట్టి ఇచ్చిన వారు ఉన్నారు కాబట్టి మీ పట్టీలో సరుకులు కట్టడానికి కొంత టైం పట్టింది కాబట్టి మీకు ఏదైనా పని ఉంటే చూసుకొని రండి అన్నాను. ఎంత టైం పడుతుందన్నా అని అంటే మ్యాక్సిమం ఒక 2 గంటలు పట్టిద్దమ్మా అని అన్నా. సరే, కొట్లో నుంచి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏంటో వదినా, కొట్టాయనేమో 2 గంటలు టైం పట్టిద్ది అన్నాడు. మనకంటే ముందుగా పట్టి రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. మన సరుకులు కట్టాలంటే 2 గంటలు పడుతుంది కదా. ఈ 2 గంటలు మనం వినుకొండలో ఏం చేస్తాము? మనగా తెలిసిన చుట్టాలు ఎవరు లేరు, మనగా తెలిసిన బంధువులు ఎవరు కూడా లేరు. ఏం చెయ్యాలి అని వారు ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఇద్దరు స్త్రీలలో ఒక ఆమెమో మందిరానికి వచ్చామా, ఒక ఆమెమో అవిశ్వాసి. అంటే ఒక ఆమె రక్షించబడిన ఆమె, ఇంకొక ఆమె రక్షణ పొందల, ప్రభువుని తెలుసుకొని. విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు వదినమ్మలో బాగా జోడుగా సహవాసంగా స్నేహంగా ఉంటున్నారు. ఇప్పుడు అవిశ్వాసి దేవుని మందిరానికి వచ్చే విశ్వాసితో అన్నట్ట, వదిన ఎట్లా 2 గంటల టైం ఉంది కదా, ఇదిగో ఆశా థియేటర్ మొదటి సినిమా ఆడుతుంది. మొదటి ఆట ఉదయాన్నే 11 గంటలకు 11:30 ప్రారంభమైంది. మొదటి ఆట సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసొచ్చే లోపు ఆ సరుకులు కట్ అయిపోతాయి కాబట్టి వాటిని తీసుకుని ఊరు వెళ్ళిపోదాము అనగానే ఈ విశ్వాసం అందంట, వామ్మో వదిన, సినిమాకి వెళ్దామంటే ఏంటి థియేటర్కి? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, నేను మాత్రం సినిమాకు రాను అనగానే ఈ అవిశ్వాసి అందట, వదిన నువ్వేమన్నా రోజు సినిమాలు చూస్తున్నావా? ఈ ఒక్కరోజే కదా. ఎందుకు ఈ మాట నిన్ను అంటున్నాను తెలుసా? నువ్వు ఒక్కదానివే ఉంటావు. నేను సినిమాకి వెళ్ళిపోయాను అనుకో, నువ్వు ఈ టౌన్లో ఒక్కదానివే ఉంటావు, ఒక్కదానివే బిక్కుమంట చూస్తూ ఉంటావు. నీకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు కాబట్టి నా మాటని ఈ ఒక్కరోజు నాతో పాటు సినిమాకి వచ్చేయాలి. ఈవిడ చాలాసేపు సందేహించి, నేను రానమ్మా, సినిమా థియేటర్లకు నేను రాకూడదు, సినిమాలు నేను చూడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు అక్కడ ఉంటాయమ్మా, అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు, నేను రాను అని అంటే అవిశ్వాసి అంటుందట, ఊరుకో, నీ భక్తి ఏంటి మరీను, ఈ ఒక్కరోజే కదా నేను సినిమాకి రమ్మంటుంది, రోజు ఏమైనా రమ్మంటున్నానా? వచ్చే వదిన అని అంటే ఈ విశ్వాసం అంటుందంట, నేను మాత్రం రాను అంటే ఇక చేసేది ఏమి లేక అవిశ్వాసం అందంట, నేను అడగాల్సింది అడిగాను, చెప్పాల్సినవి చెప్పాను, మరి నేను ఒక్కదాన్ని సినిమాకి వెళ్ళి వస్తాను, మరి వచ్చేదాకా నువ్వు బయట కూర్చుంటావా అనగానే ఈవిడ వెళ్ళిపోతే నేను ఎలా కూర్చోవాలి ఒక్కదాన్ని నేను అనుకొని ఇక మనసులో కొంచెం కుదుటపరుచుకొని, సరే పా వదిన, సినిమాకి వస్తాను కానీ నేను సినిమా మాత్రం చూడను అందంట. ఇదేంటి బలి విచిత్రంగా ఉంది, సినిమాకి వస్తాను కానీ సినిమా చూడను అని ఆ విశ్వాసిని అడిగిందంట. సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూడకుండా ఎలా ఉంటావు అనగానే నేను కళ్ళు మూసుకుని కూర్చుంటాను అమ్మ కుర్చీలో. సరే, ఇద్దరు కలిసి టికెట్ తీసుకొని సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్న తర్వాత సినిమా ప్రారంభమైంది. సినిమా ప్రారంభం అవగానే ఈ విశ్వాసి 2 కన్నులు అలా మూసుకొని కాసేపు అలా ఎంతసేపు అని కూర్చుంటుంది? కళ్ళు మూసుకుని కూర్చుంది కానీ సినిమాలో డైలాగులు మాటలన్నీ కూడా చెవులకు అలా వినపడతా ఉంటే ఏమనుకుంటుంది కదా, సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఉంది,
ఒకసారి చూద్దాంలే ఏం కాదులే అని అనుకొని మళ్ళీ అనుకుంటుందట, నేను ప్రార్థనకి వెళ్ళే విశ్వాసిని, పక్కన ఆవిడ నేను సినిమా చూడటం చూస్తే ఊళ్ళోకి వెళ్ళి మా విశ్వాసులందరికీ చెప్పిద్దేమో, మందిరంలో ఉన్న సభ్యులందరికీ, వద్దులే ఎందుకు చూడటం అనుకొని ఆ చెవులకి ఆ డైలాగులు ఆ మాటలన్నీ వినపడుతున్నా కళ్ళు మాత్రం అలాగే మూసుకుని కూర్చు. పక్కన నా విశ్వాసి చూసి విశ్వాసిని అంది కదా, వదినా ఎంతసేపు అని కళ్ళు మూసుకుంటాం, సినిమా బ్రహ్మాండంగా ఉంది తెలుసా, అసలుకి ఎన్ని పాటలు ఎన్ని ఫైట్లు చాలా బాగున్నాయి వదినా, ఒక్కసారి అలా కళ్ళు తెరిచి చూడు వదినా అంటే, అమ్మో పాపం నేను చూడకూడదు. సరే ఏం చేస్తావు నీ కర్మ అని అందట. సరే చాలాసేపు కళ్ళు మూసుకొని ఇక ఆ చెవులుగా మాటలన్నీ కూడా పాటలన్నీ కూడా వినపడతా ఉంటే, మాటలు వినపడతా ఉంటే చిన్నగా కళ్ళు తీసి కళ్ళు తెరచి చూడటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఇక సినిమా చూడటం ప్రారంభించిందో విశ్వాసం అన్న సంగతి మర్చిపోయి ఇక సినిమా ధ్యాసలో పడిపోయి సినిమా మీద లక్ష్యాన్ని ఉంచి ఇక కళ్ళు ఆర్పకుండా గొడ్లగోప కళ్ళు వేసుకుని బ్రహ్మాండంగా సినిమా చూస్తుంటే పక్కనున్న అవిశ్వాసి చూసి, ఇదిగో వదినా ఇందాక దాకా పోయి ఎచ్చులు పడ్డావుగా సినిమా చూడని, అసలు చూడు ఎంత బాగా చూస్తున్నావో, సినిమా బాగుంది వదినా అని. బాగుంది బాగా. అప్పటి నుంచి ప్రారంభం అయిపోయింది. ఇక చూడండి సినిమా చూసి వచ్చిందా, ఇక ఒక్కసారి సినిమా చూడగానే తన మనసంతా కూడా ఇక సినిమాల మీదకి వెళ్ళిపోయి ఇంటికి రాగానే ఇక టీవీల్లో ఎప్పుడు కూడా టీవీల్లో సీరియల్ సినిమాలు చూడని ఆవిడ సినిమాలకి సీరియల్కి అలవాటు పడిపోయింది. భక్తి జీవితానికి దూరం అయిపోయింది, మందిరానికి దూరం అయిపోయింది, దేవుని వాక్యానికి దూరం అయిపోయింది, ప్రార్థనకు దూరం అయిపోయి ఆత్మీయ జీవితాన్ని పతనమైనటువంటి స్థితిలోనికి నడిపించుకొని ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని ఒక శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, విశ్వాసి ఎవరితో జోడుగా ఉంది? అవిశ్వాసితో జోడుగా ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, మీరు వారందరికీ దూరమై మీరు ఎలా ఉండాలి అన్నాడో ప్రత్యేకముగా ఉండాలి అని ప్రభు వారు తెలియచేస్తున్నాడు. కనుక ఆయన రక్తముతో కడుగబడినటువంటి మనము, ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనము, ఆయన సొత్తుగా ఆయన జనాంగముగా చేయబడినటువంటి మనము, ఆయన మన దేవుడై ఉన్నాడు, మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేహము ఆయనకు ఆలయముగా ఉన్నది కనుక అలాంటి వ్యర్థమైన కార్యములన్నిటిని కూడా వదిలిపెట్టేసి మనము ప్రత్యేకముగా ఈ లోకంలో జీవించాలి.